శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 4వ నెల 2026 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నవమి తిథి రాత్రి 10 గంటల 7 నిమిషాల వరకు, అనంతరం దశమి. ఆశ్లేష నక్షత్రం రాత్రి 11 గంటల 35 నిమిషాల వరకు, అనంతరం మఖా నక్షత్రం. గండయోగం తెల్లవారుజామున 3 గంటల 2 నిమిషాల వరకు, అనంతరం వృద్ధియోగం. బాలవకరణం ఉదయం 10 గంటల 56 నిమిషాల వరకు, అనంతరం కౌలవకరణం. నేటి అమృత ఘడియలు రాత్రి 10 గంటల 3 నిమిషాల నుండి 11 గంటల 35 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 58 నిమిషాల నుండి 7 గంటల 37 నిమిషాల వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల నుండి 2 గంటల 21 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, తిరుమల కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఉత్సవాలు నేటి నుండి ప్రారంభమవుతాయి. పురుషుడైనటువంటి మహానుభావుడైనటువంటి పరమాత్మ అజాయమానో బహుదా విజాయతే అని వేదం వ్యాఖ్యానించినట్లుగా జన్మంటూ ఎత్తవలసినటువంటి అవసరం లేని పరమాత్మ ఆయన ఒక అవతారాన్ని ధరించి ఈ భూలోకంలోకి వచ్చేది ఎందుకు అంటే తనని నమ్మి కొలిచేటటువంటి భక్తులను ఆయన అనుగ్రహించడానికి. అటువంటి స్వామివారి దివ్యమైనటువంటి అవతారాలలో కలియుగ వరదుడిగా అర్చామూర్తిగా ఆయన ఆవిర్భవించినటువంటి వెంకటేశ్వర అవతారం చాలా విశేషమైనది. సర్వపాపాని వేం ప్రాహు కటత దాహ ఉచ్యతే తస్మాత్ వెంకటశీలోయం అని వెంకటాచల మహత్యంలో స్వామి స్వయంగా చెప్పడం జరిగింది. అంటే వెంకటేశ్వర అనేటటువంటి ఆ నామమే ఎంత విశేషమైనది అంటే, వేం కట అనగానే పాపములన్నీ కూడా కట తద్దాహ ఉచ్యతే, అవన్నీ దహింపబడి, ఈశ్వర అనగానే ఆయన అధిపతి అయి నాయకుడై సమస్త శుభాలను ప్రసాదిస్తాడు. అటువంటి పరమాత్మ, పరమపురుషుడైనటువంటి పరమాత్మ ఆయన ఎక్కడ ఆవిర్భవించినా ఆయనతో పాటు ప్రకృతి శక్తి అయినటువంటి అమ్మ నిత్యానుపాయిని అంటే ఆయన్ని అనుసరిస్తూ ఉంటుంది. అటువంటి తల్లి పద్మావతిగా ఆవిర్భవించి పరమాత్మను పరిణయమాడినటువంటి శుభప్రదమైనటువంటి ఆ ఉత్సవాలు ఈనాటి నుండి ప్రారంభమవుతూ ఉంటాయి. రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణభామిని అని అంటే రాముడిగా ఆయన ఆవిర్భవించినప్పుడు సీతాదేవిగా తల్లి వస్తే, కృష్ణుడిగా వచ్చినప్పుడు రుక్మిణిగా ఆవిడ వస్తే, శ్రీనివాసుడిగా వచ్చినప్పుడు ఆవిడ పద్మావతిగా ఆవిర్భవించినట్లుగా చెప్పబడుతుంది. ఆ పద్మావతి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమని రామాయణంలో ఉన్నటువంటి వేదవతే సాక్షాత్ పద్మావతినే మనకి పౌరాణిక ఆధారం ద్వారా మనకి చెప్పబడుతున్నటువంటి విషయం. అటువంటి పద్మావతి శ్రీనివాసులని ఈనాడు మనస్సును స్మరించి స్వామికి జరిగేటటువంటి ఆ పరిణయోత్సవాలను యథాశక్తిగా వీక్షించి మనోనేత్రంతో అనుభూతి చెంది పద్మావతి శ్రీనివాసుల యొక్క దివ్య కృపకు అందరూ పరిపూర్ణంగా పాత్రలు అవుతారని అవ్వాలని ఆశిస్తూ వెంకటేశ శరణం మమ. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రేయస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రేయస్సు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం. ఈరోజు తిథి శుద్ధ నవమి. ఈ వైశాఖ శుద్ధ నవమి రోజున చండీ పూజ విశేష ఫలితాలని కలిగిస్తుంది. క్రూర గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావాన్ని నివృత్తి కావించడంలో సమర్థత కలిగి ఉంటుంది. వారం స్థిరవారం లేదా శనివారం, నక్షత్రం ఆశ్లేష. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, చంద్ర సంచారం కర్కాటక క్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, బుధ కుజ శనుల సంచారం మీనక్షేత్రంలో, పుత్రికి నీచస్థితి, రవి సంచారం మేషక్షేత్రంలో ఉచ్చస్థితి, శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించినప్పటికీ అపశృతులు జరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు సాధించలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది, ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు తగ్గుతాయి.
అనుచిత పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆకస్మికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. వివాదాలు తలెత్తేటువంటి సంఘటనలు వృత్తిలో వ్యాపార రంగం వారికి ఎదురవుతాయి. కార్యక్రమాల నిర్వహణలో లోపాలు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. వైశాఖ శుద్ధ నవమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు చండీ మాతని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలు, జాప్యాలు తొలగిపోతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంభాషణ రుచిస్తాయి. కుటుంబ వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభా వైద్య వృత్తి వారికి గుర్తింపబడుతుంది. వ్యాపార రంగం వారికి పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాల్లో అనుకూలత సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి అభివృద్ధిని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. విలువైన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు వంటివి ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం, అనుకూల దిక్కు పడమట. వైశాఖ శుద్ధ నవమి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు చండీ మాతని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి అభివృద్ధి ఆర్థిక పరంగా చేకూరుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆశించినటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. అసహనం ఆర్థిక విషయాల్లో కొనసాగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటన లేకపోలేదు. విద్యార్థులకి ఏకాగ్రత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయలేకపోతారు. మిత్రులతోటి, బంధువులతోటి వివాదాలు మహిళలకు తలనొప్పిగా మారతాయి. అనుచిత పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. వైశాఖ శుద్ధ నవమి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు చండీ మాతని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా లేదా స్మరించడం ద్వారా లేదా పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో వృద్ధి ఉంటుంది. అయినప్పటికీ అసంతృప్తి కూడా సమాంతరంగా కొనసాగుతుంది. ఆర్థిక చింతన పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలు గృహపరంగా వెంటనే పొందలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం క్రమక్రమంగా లభిస్తుంది. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి విద్యాపరంగా లభిస్తాయి. అయినప్పటికీ అసంతృప్తి ఉంటుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారు కొంతవరకు పరిష్కరించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. వైశాఖ శుద్ధ నవమి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు చండీ మాతని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహకరంగా మారతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ ఓర్పు, సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ఒప్పందాల విషయంలో పొరపాట్లు దొరుకుతాయి.
ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. ప్రతిబంధకాలు విద్యార్థులు ఎదుర్కోగలుగుతారు. ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మహిళలు ప్రగతి సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు వైశాఖ శుద్ధ నవమి సందర్భంగా చండీ మాతని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా లేదా పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా, కుజుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత చిత్తంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విషయాలు పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించలేకపోయినప్పటికీ ఆదాయ మార్గాలు సులభతరమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. న్యాయవాద వృత్తి వారికి నూతన అవకాశాలు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. క్రీడా రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు తారసపడతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. వైశాఖ శుద్ధ నవమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు చండీమాతని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా, అష్టమ రాహు ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా లేకపోలేదు. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. పెద్ద పెద్ద కార్యక్రమాలు ఒకేసారి చేపట్టి అనుకూలత సాధించగలుగుతారు. సూక్ష్మత పెరుగుతుంది. విద్యా విషయాల్లో అనుకూలత విద్యార్థులకి లాభిస్తుంది. మహిళలకు అత్యంత ప్రోత్సాహకరం. నేర్పరితనం, నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. విషయాలు సాధించగలుగుతారు. ఆర్థిక చింతన వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. అనుకున్నవి ఆర్థిక విషయాల్లో అనుకున్నటువంటి విధంగా సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. వైశాఖ శుద్ధ నవమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు చండీమాతని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు సాధించగలుగుతారు. అదృష్ట సంఘటనలు ఆకస్మికంగా పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కొనసాగుతుంది. సందేహాలు ప్రబలమవుతాయి. అనుకోనటువంటి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. మిత్రులతో వివాదాలు తలెత్తుతాయి. సంభాషణ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. మహిళలకు ఉద్యోగ విషయాల్లో భద్రతకై ఆందోళన పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. దిక్కుతోచిన పరిస్థితులు వ్యవసాయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఆందోళన క్రీడా రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. వైశాఖ శుద్ధ నవమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు చండీమాతని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, అష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సందేహాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ స్థిరంగా వాటిని పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. ప్రతిభ వైద్య వృత్తి వారికి గుర్తింపబడుతుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులు కొనసాగించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం.
సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థికపరమైనటువంటి కార్యకలాపాలు కూడా విజయవంతం చేయగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. వైశాఖ శుద్ధ నవమి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు చండీమాతని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేయగలుగుతారు. తద్వారా విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు యోగిస్తాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా ఆర్థిక విషయాలు చేకూరుతాయి. మంచి అవకాశాలు మహిళలు చేజిక్కించుకోగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి విషయాలు ప్రాప్తిస్తాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో కూడా ఏర్పడినటువంటి సంకట పరిస్థితులు వ్యాపార రంగం వారు పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. అనుకూల దిక్కు పడమట. ఈరోజు వైశాఖ శుద్ధ నవమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు చండీమాతని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, స్మరించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అగమ్య గోచరంగా మారినటువంటి పరిస్థితులను చక్కదిద్దుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. మానసిక ధైర్యం కూడా పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక చింతన పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులు కొనసాగించగలుగుతారు. ఆర్థిక వృద్ధి న్యాయవాద వృత్తి వారికి బలాన్ని కలిగిస్తుంది. వైద్య వృత్తి వారికి సంతోష వార్తలు వృత్తిపరంగా అనుకూలతని పెంచుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. అనుకూల దిక్కు పడమట. వైశాఖ శుద్ధ నవమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు చండీమాతని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు నియంత్రించగలుగుతారు. అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. అభివృద్ధి సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అసహన పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. తత్తరపాటు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేయలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. శ్రమ అధికం అవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఓర్పు, సహనం వంటివి తగ్గుతాయి. విద్యార్థులకి గట్టి ప్రయత్నాలు విద్యలో తప్పనిసరి. అనుకూల పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి నూతన చిక్కుడు సమస్యలు వృత్తిలో ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ తప్పనిసరి. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. వైశాఖ శుద్ధ నవమి సందర్భంగా ఈరోజు మీన రాశి వారు చండీమాతని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మ శని ద్వారా, జన్మ కుజుడు ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు, జాప్యాలు దూరం కావాలని, అభివృద్ధి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సాధించాలని, నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు తొలగించుకొని విషయాలు సాధించాలని, గృహ విషయాలు అనుకూలించాలని, వైశాఖ శుద్ధ నవమి సందర్భంగా, స్థిరవారం సందర్భంగా చండీమాతని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం.
జ్యోతిష శాస్త్రంలో జన్మరాశికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ధనుస్సు రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించాలంటే ఏ దైవాన్ని పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా ధనుస్సు రాశిని ద్విస్వభావ రాశి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళు ఏకకాలంలో అనేక పనులు చేయగల చాకచక్యాన్ని కలిగి ఉంటారు. ధనుస్సు రాశికి అధిపతి గురువు కాబట్టి, గురువు జ్ఞానకారకుడు కాబట్టి ధనుస్సు రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఎక్కువగా జ్ఞానప్రాప్తిని కలిగి ఉంటారు. వీళ్ళు బంధాలు స్నేహాలు ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు అదృష్టానికి సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ఏ పనిని ప్రారంభించినా ఆ పనిని విజయంగా పూర్తి చేయగల శక్తి సామర్థ్యాలు ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు ఏదైనా పని ప్రారంభించినప్పుడు ప్రత్యేకంగా ధనుస్సు రాశి పురుషులకి ఆ పనిలో ఆటంకాలు వస్తూ ఉన్నట్లయితే బంధువుల యొక్క సహాయ సహకారాల వల్ల, మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ఆ పనిని తొందరగా పూర్తి చేయగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. అలాగే బంధువులకు కానీ మిత్రులకు కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు చేతనైనంత సహాయం చేసేటటువంటి లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. అంటే వాళ్ళ తెలివితేటలను వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి బంధువులకు కానీ మిత్రులకు కానీ వచ్చినటువంటి సమస్యను పరిష్కరింపజేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాన్ని ధనుస్సు రాశిలో జన్మించిన పురుషులు ఎక్కువగా కలిగి ఉంటారు. అదేవిధంగా ధనుస్సు రాశిలో జన్మించిన పురుషులు చిన్నతనం నుంచి తండ్రి ప్రభావంతో ఎక్కువగా ఎదుగుతూ ఉంటారు. అంటే తండ్రి అడుగుజాడల్లో నడిచేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళు వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాగోగులు తప్పనిసరిగా చూసుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ధనుస్సు రాశిలో జన్మించిన స్త్రీలు లౌక్యం తక్కువగా కలిగి ఉంటారు. కల్లాకపటం లేని మనసు ఉంటుంది. నలుగురిలో మాట్లాడేటప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మనసెరిగి ప్రవర్తించటం కాకుండా ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడే లక్షణం ధనుస్సు రాశిలో జన్మించిన స్త్రీలు కలిగి ఉంటారు. కాబట్టి ప్రత్యేకించి ధనుస్సు రాశి స్త్రీలు మాత్రం నలుగురితో మాట్లాడేటప్పుడు కొద్దిగా చాకచక్యంగా మాట్లాడుకునేటటువంటి విధానాన్ని అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ధనుస్సు రాశిలో జన్మించిన స్త్రీలు ప్రపంచ జ్ఞానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని తరచుగా ప్రదర్శిస్తూ ఉంటారు. సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే గృహాన్ని సర్దుకోవటంలో మాత్రం ప్రాధాన్యత తక్కువగానే ఇస్తారు. ఎవరైనా గృహాన్ని సర్దితే మాత్రం కాదనరు, కానీ వాళ్ళు మాత్రం ఎక్కువగా గృహాన్ని సర్దుకోవటానికి ప్రాధాన్యతను కేటాయించరు. అలాగే వంట విషయంలో కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత చూపించరు. వాళ్లకు వచ్చినట్లుగా వంటను వండేటటువంటి లక్షణం కలిగి ఉంటారు. అయితే పిల్లలను మాత్రం చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు కలవాళ్ళుగా తీర్చిదిద్దాలనే ఆసక్తిని ధనుస్సు రాశిలో జన్మించిన స్త్రీలు కలిగి ఉంటారు. ధనుస్సు రాశి అంటేనే జ్ఞానానికి తెలివితేటలకి ప్రాధాన్యత ఉన్నటువంటి రాశిగా చెప్పుకోవాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళు జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించాలన్నా, అత్యుత్తమ స్థాయికి చేరాలన్నా ధనుస్సు రాశికి అధిపతి గురువు కాబట్టి, గురువుకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి ఎక్కువగా ఈశ్వరుణ్ణి ఆరాధన చేయాలి. వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి ప్రదోషకాలంలో ప్రదక్షిణలు చేయటం, ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, శివస్తోత్రాలు పఠించడం ద్వారా జీవితంలో తొందరగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి ధనుసు రాశి వాళ్ళకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే స్వప్న సిద్ధాంతానికి మనకి విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఎటువంటి స్వప్నాలు వస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో, దుస్వప్న దోషాలు తొలగింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, అలాగే శాస్త్రాలలో స్వప్నాలకు ఉన్నటువంటి ప్రామాణికత ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.